అబ్బాబ్బాబ్బా ఈ కప్పముతోడు పొద్దుగాలు లేవంగానే బయట పడ్డాడు కదా. ఆ రావన్నోళ్ళు ఫంక్షన్ కి రమ్మని పిలిచే ఈ మనిషి ఏమో ఇప్పుడే అత్తాను కూడా బయటికి వేయండు, ఇంకా అత్తలేడు. రానని చెప్తే నేను ఒక్కదాన్న పోయేదాన్ని కదా. కట్నం పెట్టుడు అవుతుందని అత్తలేడో ఏమో. ఈ దిక్కుమల్లోడు కట్నం పెట్టుడు అవుతుందని అత్తలేడు గాని ఊళ్ళో అందరికంటే మంచిగా తయారైన మ్యాచింగ్ బ్లౌజ్ వేసిన మ్యాచింగ్ చీర కట్టిన అందరు నన్నే చూడాలని ఈ మనిషి ఏమో ఇంకా అత్తలేడు. తొందరగా పోవాలి. ఈ కప్ప మూతడు కనుక ఇంటికి రాలేదనుకో సుత్తందుకునే అంతా కప్ప మూత పిచ్చుకెళ్ళి ఏమనుకుంటుండో. అరే మనం పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పిలిచినప్పుడు మనం పోదామంటే రాడేది ఈ మనిషి. ఇప్పుడు కట్నం పెట్టకుంటే ఇజ్జత్ పోతుంది, ఏమనుకుంటానో ఏమైనా. ఏం చేయాలి మనిషితోటి గోసకే వచ్చింది కదా. ఇంకో పావు గంట చూస్తా, రాలేదనుకో నేనే పోయి వాళ్ళతో మాట్లాడి ఇంత కట్నం పెట్టేసి ఇంత తినేసి వస్తా. ఇంకేం చెప్తా ఇక నేను. ఏంది ఈ శంకర్ గారు పొద్దున్నే తానం చేసి పొట్టు పెట్టిరు అనుకుంటారా ఏంది? రవిగాని వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ అట, గందుకే బయటపడ్డా. ఫంక్షన్ పోయినప్పుడు వాళ్ళు యాటకూర పెడతారు కదా, యాటకూర అట్టిగానే తింటామా. ఓ 9 కోటరో ఎత్తే నీ అక్క మంచిగా వాటగా చంపచ్చా అని బయటకు వచ్చిన. కానీ ఊరంతా తిరిగినా అందరూ ఎవరు దాలే తాగుతారు కానీ నన్ను ఎవ్వరు పిలుస్తలేరు. నేనేం చేయాలి నాకేం అర్థమైతే లేదు. నీ అక్క ఫంక్షన్ పోదామంటే తాగుతేనే మంచిగా ధైర్యం ఉంటుంది. ఫంక్షన్ అయినా ఊళ్ళో మనుషులు కాబట్టి ముక్కలు ఎక్కువ ఎత్తారు. ఎందుకంటే అందరూ గట్లనే ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చెప్తాం చెప్పురి, ఊళ్ళో ముఖాలు చూసుకుంటూ ఎత్తారు. దగ్గర వాళ్ళకు వేరే ఎత్తారు, దూరపు వాళ్ళకు వేరే ఎత్తారు. ఎందుకంటే రవిగానికి నేను బాగా దగ్గర కదా, నాకు మంచిగానే ఎత్తారు ముక్కలు ఎత్తాడు కానీ సుక్కలేంది ముక్క ఎట్లా దిగుతుంది. అందుకే ఆలోచిస్తానా. ఇప్పుడు నా పిల్లాన్ని 90కి పైసలు ఇయ్యే కోటర్కు పైసలు ఇయ్యనే అన్నాను అనుకో, ఏంది ఇజ్జతమానంది ఇస్తావా? మందు తాగి చల్ నువ్వు అత్తరా లేకపోతే లేదా అంటది. అందుకే దానికి తెలియకుండా బయటకు వచ్చిన. ఫంక్షన్ టైం అవుతుంది, అందరూ పోతారు తినత్తారు. నేనేం చేయాలి? నీ అవ్వ నీసు ముట్టందంటే 90 కోటర్ వేయాలి, పైసలు లేవు. ఎట్లా నీ అవ్వని ఏం చేసేటట్లేదు కదా. నీ అవ్వ ఎవరిని అడిగినా ఇత్తలేరు. ఉండన్నా పోవన్నా ఎట్లా? ఒక వాడకైతే పోతా, పోయినాక ఎవడన్నా కలుతానో ఎత్తా, లేకపోతే సపడగా దాంతో పోయి కడుపు నిండా తినన్నత్తా. అగో సత్యమామ ఎటు పోతానవరా? పొలం కాడికిరా. పొలం కాడికా? నీ అవ్వ రవిగాని వాళ్ళ ఇంటికాడ ఇవాళ ఫంక్షన్ నీకు తెలియదా? మా తెలుసుగా నాకు. అగో మా తెలుసు అంటాను, మరి ఫంక్షన్ కు రావా? ఇవాళ నాకు ఒక్క పొద్దురా. మీ అత్తను కట్నం పెట్టి ఇంత తినరమ్మన్నా, నేను పొలం చూసుకుంటా అని. ఓర్ని అక్క ఒక్క పొద్దా? లేకపోతే కోటర్ వేసి గిన్ని ముక్కలు తినత్తుగానే. ఏం చెయ్యాలరా, ఇవాళ ఒక్క పొద్దా, రేపు పెట్టుకున్నా అయిపోవు. ఆ తొవ్వ పొంటే గుమ్మ గుమ్మ వాసన వస్తుంది, పానం కొట్టుకుంటుంది. కానీ ఏం లాభం, నేను తినను అయితే ఈరోజు. ఏంది తోవంట అత్తంటే గుమ్మ వాసన వస్తుంది మేక కూర? అబ్బ కొడుక మామ నువ్వు ఎట్లా తాగవు ఎట్లా తినవు? నాకు ఒక కోటర్ మందం పైసలు ఇయ్యరా? అదే కోటర్ గుద్దుతా కంకర తినత్తా. ఏ నా దగ్గర ఎక్కడిరా శంకరి, కట్నం మందం పైసలు ఉంటే మీ అత్తకిచ్చి తోలిన కాదురా. అవ్వ కొడుకో ఇవాళ ఒక్క పొద్దు కాబట్టి నువ్వు అట్లా చెప్తాను పైసలు లేవురా అని. అదే ఒక్క పొద్దు కాకపోతే ఆపు గుద్ది రాకపోతువా? నీ గురించి నాకు తెలియదా రకంతల మామ? అబ్బా నీ కుళ్ళు కుతంత్రాలు. నేను తాగితే నీకేమైతుందిరా? నువ్వు ఎట్లా తాగో తినవు, నీరన్నా తాగి తినొత్తా కదా, మళ్ళీ నీ పైసలు నీకేస్తా. ఇయ్య రాదురా మామ. నీ బిడ్డను అడిగింది అనుకో తిట్టి సాపిస్తుందని ఊరంతా తిరుగుతానా, వాడలన్నీ తిరుగుతాను రా. తాగపోతే సత్తావురా, పోయి కడుపు నిండా తినరా పో, కట్నం చదివిచ్చి. కట్నం చదివి అందే పుక్కని తినేస్తావా రా మామ? ఏం మాట్లాడతావురా? ఎట్లా కట్నం పెడతాను? కక్కచ్చినట్టు తిందాం అనుకుంటే నువ్వు చెట్టు ఎక్కి కూర్చోబడుతుంది. ఇట్ట నీ కొంపలే ముంచుకపోతానైరా. ఇయ్యనా? అరే శంకరి, నీకు ఇచ్చుడు మా ఇస్తా గాని నువ్వు తాగేవారికల్లా నా పానంతా కొట్టుకుంటది రా. నేను అందుకే ఇస్తలేను. అవురా కంతలోడా, నువ్వు తాగవు నన్ను తాగనియవా? సరే అయితే కానీ నాకు ఒక్క పోతురా ఈరోజు. జల్ది పోరా, ముక్కలు అయిపోతాయి.
చూసినావా కాంతలోడు ఎంతలాగా ఆడొక్క పొద్దని సపడపోతాను, లేకపోతే బొక్కలు కూడా ఇడిచిపెట్టాడు, జేబులు వేసుకొని వస్తాడు దిక్కుమాండోడు. నీ అవ్వ ఉత్తది అవుతుందా? మందు లేకుండా నీసు అట్టికనే తినన్నా. మందు లేకుంటే ఏం తింటాం? ఒక్కటి తింటాం, 2 ముక్కలు తింటాం. అదే మందెత్తే నీ అవ్వ కారం వచ్చినా కూడా ఊదుకుంటాం. వేడి వేడి పువ్వ నిమ్మకాయ బగార అన్నంలో మటన్ కూర వండుకొని తింటంటే నా సామిరంగా ఇట్లా నా పానం అంత వెళ్ళకపోతుంది. ఈ అక్క ఆడన్నట్టు నిజమే, ఆ ఫంక్షన్కి పోయే గారికి అట్టి పులుసే ఉంటుంది. పోనన్న పోతే ఇంకొకరిని అడిగిగా. అబ్బబ్బబ్బబ్బా ఎన్ని ముక్కలు వేసిర్రు. ఈ దిక్కుమాలో నీ రారమ్మ కూడా అంటే రాలేదు. షీ గిన్ని ముక్కల ప్లేట్ నిండిపోయింది, కడుపు నిండిపోయింది. మస్తున్నది కూర అయితే. అబ్బా ఈ కప్ప మూతోడత్తే కదలకుండా తిను. ఈయన ఎక్కడ చూసినా కనవలేదు ఏంది? ఆయనతో నాకంటే ముందుగానే పోయి తిన్నాడా ఏంది? తింటే ఎవరన్నా చెప్పరా? ఎవరు చెప్పలేదని అంటే పోనట్టేనాయే. ఈయన కౌస్ అంటే కోసుకుంటాడు, ఫంక్షన్ అంటే ముందుంటాడు. ఏడన్నా తాయి పన్నాడు అయింది. అయినా ఈయన దగ్గర పైసలు ఎక్కడి తాయి వండితే అందుకు ఎటు పోయిండో ఏమో, ఇంటికైతే వస్తాడు కదా. అబ్బా ముక్కలు ఎక్కువేసిరని ఎట్లా పడితే అట్లనే తిన్నా, కడుపంతా నిండింది. అబ్బో ఈ ఎండాకాలం బగార బువ్వతుడు తింటే అరగది పాడుగాను. ఆ ముక్కలను చూసి ఇంకెక్కువనే తిన బుద్ధి అయింది. బా ఎక్కచ్చినట్టు అవుతుంది ఏందంతా, అంతగానే తిన్నానా కొంతకలు దాకా వస్తుంది. దిక్కువన్లోడు ఒక్క రూపాయి ఇయ్యలే. ఏదన్నా పనికి పిలిచినప్పుడు అలా సంగతి చెప్తాగు. నీ అవ్వ ఇక మందు దొరకటట్లేదు. నా పిల్లలతో అన్న పోయి 4 ముక్కలు తినత్తా. మందు తాగితే మంచిగుండు అనుకుంటే ఏది దొరకబాయే. ఇంకా అత్తలేడేది దిక్కుమల్లోడు, ఏదో పెద్ద పని ఉన్నట్టు వేయండి ఇయ్యాలా. అగో మాటగానే అత్తన్నావు కదా. అవునే ఎటు పోయినావు నువ్వు? ఎటో పోయినా గాని అయితేనా గాని నా కోసం ఎదురు చూస్తాను. అనే రవిగానోళ్ళ ఇంటికి ఫంక్షన్ పోవద్దా? ఏ మ్యాచింగ్ చీర, మ్యాచింగ్ బ్లౌజు, సెంటు కూడా కొట్టినట్టున్నావు కదా. సెంటు బాగా కొట్టినా గాని నువ్వు ఎటు పోయినావు? ఎటో పోయినా గాని పోదాం బాగా ఆవరైతుంది. ఏడికి? నేను పోయినా వచ్చినా తిన్నా కూడా. ఏంటి ఎక్కడికి పోయినావు? ఫంక్షన్ కి పోయినా. రవిగానోళ్ళ ఇంటికి? ఓవ్వా నీ ఉన్నా అనుకున్నావా, సచ్చిన అనుకున్నావా? నన్ను ఇడిచిపెట్టి నువ్వు ఎట్టపోయినవే? నువ్వు ఒక్కదానివే తిన్నావా? నీకెట్లా పోబుద్ది అయిందే? నేను అత్తనాన్ని నీకు తెలుసు కదా. నువ్వు వచ్చేదాకా నేనేమంటానా? ముక్కలు అయిపోవా? వాళ్ళ ఊళ్ళో మనుషులు తొందర రాకపోతే ఏమనుకుంటారు వాళ్ళు? అందుకే నేను పోయి తినేసి వచ్చిన. నేను రాకముందు తినొచ్చినవా? అయితే గాని ముక్కలు మంచిగా వేసి రానే. ఓ అదేం కూర అనుకుంటాను. ఒక్కొక్కళ్ళకు 5 గంటలు వేసిర్రు. 1000 మంది దాకా అత్తరు అనుకుంటే 200 మంది వచ్చిరట. అందుకే ఇష్టం వచ్చినట్టు వేసిర్రు. తిన్నోళ్ళకి తిన్నంత ఎత్తనే ఉన్నారు. కొంతమంది అయితే తినలేక పడేసిర్రు. నువ్వు వచ్చుంటే అన్నం మొత్తం పడేసి ముక్కలు తినటోనివే. నువ్వు చెప్పుదంటే నా పానం అంతా వెళ్ళకపోతాంది. నీ అవ్వ గన్ని ముక్కలేసి రానే. నన్ను ఇడిచిపెట్టి నీకు ఎట్లా ముద్దయిందే? నీ మీద మనవద్దు. నీ ఉన్నా అనుకున్నాను ఎట్లా ఊరికి పోయినా? ఊర్లకే వేరే కాదే. నేను రాకముందు నువ్వు ఎట్లా వేరు? అయ్యో నల్లి మొక్కలు అయితే ఇష్టం ఉన్నట్టు వేసిరు కావచ్చు. మెత్తని ముక్కలు తొడమాసం. అయ్యో నేను వచ్చేదాకా ఆగుతా అయిపోవు కదా. 1 గంట ఆగలేదా? నీ పానం అంతా వెళ్ళిపోయిందా నీ అమ్మాయిని? ఇప్పుడు ఉన్నదంటవా? నువ్వు వచ్చేదాకా ఇంకా ఉంటా అని. నేను వచ్చేటప్పుడే టెంట్లు ఇప్పిరు, బోలు కూడా తోముతారు. ఆడ తిని పడేసిన బొక్కలు ఉంటాయి కదా, అది చూసిరాపో ఒకసారి. నీ అబ్బా నేను బొక్కలు చూసేందుకు నేనేమన్నా కుక్కనానే? నువ్వైతే బొత్త వాళ్ళగా తిన్నావు, బేబులు తీసుకుంటా కూర్చున్నావు. నాకు అవసరం లేదు. నువ్వు మటన్ తినచ్చిన వాటి నాకు ఇలా మటన్ తెచ్చి అండుతావా అండవా? నువ్వు ఎట్లా పోతావు? ఎవడన్నా భార్య భర్తలు పోయి తినస్తారు కానీ నీ అబ్బా నీ కడుపు తీసుకపోయి బాగులేత్తు. నువ్వుకి ఎట్లా తినబుద్ది నాకు అమ్మ. నాకు ఇప్పుడు మటన్ అండుతావా అండవా?
చిన్న పొరగాళ్ళకి ఆడుతీవి కానని మొక్కడికి అప్పదేమన్నట్టు వారం వారం మటన్ కూర తినవాడుతీవి మళ్ళా మటన్ ఎందుకు అయినా ఇప్పుడు నేను 2 వారాలు గట్టు తినేసి వచ్చిన అప్పటిదాకా అండయిగా నువ్వు నిప్పుకుంటే చాలా నేను నిప్పుకోవద్దా అబ్బా కడుక్కున్న చేయి దీనికి దుడుతున్న గింత కమ్మగా ఉంటే అన్నింది తింటే ఇంకెంత కమ్మగా ఉండండి గిట్ల ఏడుతావా ఇక? మొత్తం కడిగి రానే ఏమి లేదు రానే పోయి చూసిరాపో ఆయన ఆళ్ళ మందం రాత్రికి తీసుకుంటారు కావచ్చు పోయి అడగండి నానే దిక్కు వాళ్ళోడా ఫంక్షన్ మీద తినచ్చుడు ఎక్కువ అంటే మళ్ళా పోయి అడగత్తా కొద్దిగా నన్ను మానం అనిపించలేదా ఒక 2 రోజులు ఆగు అండుతుంది అసలే ఇప్పుడు నాకంత కక్కచ్చినట్టు అవుతాని ఏంది 2 రోజులైనా కండుతావా కక్కత్తందా కుచ్చుకలు దాకా తిన్నాక కక్కు రాకపోతే ఏమత్తది నాకు అవసరం లేదు 2 రోజులైనా కండుతా అంటాను కదా నాకు అద్దు ఇప్పుడే కావాలి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నోట్లే కంకర్రాలు పెట్టి ఒత్తుతా ఏమనుకుంటాను ఊకుంటా ఊకోవా అబ్బా నువ్వు మాట్లాడుతుంటే బగార వాసన మేక కూర వాసన ఎంత మంచిగా వస్తుంది నాకు ఇప్పుడే కావాలి అండుతావా అండవా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ దిక్కు వాళ్ళోడా ఆ పెంట బొందల మీద అడుగు పొడుగు పులుసో గిల్సో వాడేస్తారు కదా పోయి అదన్న నాకిరాపో నీకు నాకని మనసున పడతలేదు కదా ఆ వాసనకు ఏంది ముక్కలు నువ్వు తిని పులుసు నన్ను నాకు పట్టవా అది పెట్టబోందది నాకు అద్దు నాకు ముక్కలు కావాలి ఆ ఆ ఆ ఆ లావణ్య వాడు ఏమన్నా ఫంక్షన్ చేసినాడే గంటల గంటలు మెత్తలు ముక్కలను వేసిపోయినే బగారా దొబ్బిన మెత్తలు ముక్కలను మింగిందే ఓ ఎర్రోడా నేను కూడా అన్నమంతా దొబ్బేసి ముక్కలే తిన్నా నేను అబ్బా. మంచిగున్నది ఇంత కమ్మగా ఉన్నదే మస్తేసిరు కూర అబ్బా గిట్ల ముక్కలు ఎత్తారని తెలిస్తే ఒక ఆపు గుద్దెత్తునే గుద్దుతావు ఎన్నడు నువ్వు వెయ్యండి ఆపెత్తావు ఫుల్ ఎత్తావు అరే గందిగానే ముక్కలు వేసిండ్రే ఎంత కమ్మగా ఉన్నది అనుకుంటున్నావు కూర అవు. గిట్లని తెలిసి ఉంటే లావణ్య పొద్దుగాల టిఫిన్ చేయకపోతునే అయితే కట్నం మందం అయితే న్యాయం చేసి మంచిగా తినొచ్చును అబ్బా ఏం తిండి అది ఏం ముక్కలు ఏం తిండి అది మస్తున్నాయి టేస్ట్ కూడా ఎంతున్నాయి మంచిగా ఉన్నాయి నాకు కావాలి అరే శంకరి ఏందిరా గట్టేడుతున్నావు చిన్న పొరలు లెక్క నీ ఏడుపుసాల కూడా మా ఇంటి దాకా వస్తుంది ఏమైందిరా నన్ను విడిచిపెట్టి ఫంక్షన్ పోయి మొత్త వాళ్ళగా బొక్క కూడా తినొచ్చిందే బాబు మొగడిని నేనేనే నన్ను తీసుకుపోవన్నా అద్దా ఆగో మామ ఫంక్షన్ అంటే ఆల పొద్దుగాల పోయి తిని రావాలి గాని ఎప్పుడు పడితే అప్పుడే పోతే మన కోసం ఉంటా ఏమేమి అక్కడ అవునా శంకరి కోడలన్నది నిజమేరా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోతే ఉంటుందా రాడా నువ్వు రోజు కసు తిరిగిన పడుతుంది ఎందుకు ఎడుతున్నావురా నీ అవ్వ బాబు అని నీవు చెప్పుకుంటే మంచిగానే మాట్లాడతానవే నిన్న తిన్నావని ఇవాళ తినద్దానే ఊగరా మంది ఫంక్షన్లకి ఎడతావురా మన ఇంటి ఫంక్షన్ అయితే ఉంచకపోతే ఎట్లా పడితే అట్లా అనాలి ఏంది ఇంటి ఫంక్షన్లకు ఏడవాలంటారువా నా ఇంట్లో ఫంక్షన్లు ఏమున్నాయి నాకేమని చేస్తారు అందుకే మంది ఫంక్షన్లకు ఎడతానే ఇది న్యాయమేనా అని చెప్పు బాబు నాకు ఇప్పుడు కావాలి ఆ ఆ ఆ ఆ ఆ ఆ కోడలా కుక్క ఇంటి ముంగట కడితే కొడితే పోతుంది కానీ ఈడు అండి పెట్టేదాకా ఇచ్చి పెట్టడమ్మా 500 పోతామా కానీ అందుకే తీసుకొచ్చి అండి పెట్టు పోతే అయితే 500 అంటానో మామ అండతందుకు ఇవి ఉండొద్దా నువ్వు ఈ మరి అండి పెడతా అగో ఇది మంచిగానే ఉంది కోడలా ఉరివి మంగళ మీద పడ్డట్టు నాకు పెడుతుర్రా పిడి పిడిలేదు గిడిలేదే మామ నీ నోట్లకి వచ్చినాయి కదా ఇక నువ్వు ఇప్పించదాకా నేను ఇచ్చి పెట్టడు ఈయనే ఏహే, నా కొడుకు నన్ను అట్లా అనడమ్మా ఓ మనిషి ఏమంటావు బాబు బాబు నాకెవరున్నదే బాబు నీ దగ్గర తీసుకోవద్దు అనుకున్నా కానీ నిన్ను నోట్లకెళ్ళి మాట వచ్చినాక నాకు ఇడిచి పెట్టబుద్ధి అవుతుంది అదే బాబు బాబు అమ్మా నేను ఆయనకు 500 రూపాయలు కొడతా కానీ నేను మా దగ్గర తీసుకొచ్చి అండి పెట్టమ్మా నేను పోతున్నా ఓ బాబు ఆగే ఓ బాబు ఆగే 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 అబ్బా జరంతుంటే మటన్ తో పాటు ఆపు కూడా వచ్చుగానే చెప్ప దొరికిండు చాల్తి ఇంకేది తెచ్చుకోపో పోయి ఏదో అంటారు చూసినవా గాలి కంప పెట్టుకున్నట్టు రమణి, రమణి,
ఇంకా కూర తెచ్చుకోమని కదా బాల మకాలు ఉన్నాయా అన్ని ఉన్నాయి కదా తెచ్చాక కదా అంతేరా ఓ శంకరి ఫంక్షన్ రాలేదేమరా నీ ఫంక్షన్ కద్దాం అనుకుంటే ఇది నాకు చెప్పకుండా వచ్చింది మీరు వేయరా మస్తు వేసిర్రా గంటల మీద గంటలే మంచి మంచి తునకలేసిండు ఏమిటో లావణ్య సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి పూలు బొక్కలు వేసి రాత మస్తు వేసిర్రు ఎన్ని తిన్నావు మొత్తం అన్నం అంతా పక్కకేటి ముక్కలే తిన్నావు అంటే పూలు బొక్కలు తినలేదా అవి కూడా తిన్నావు సీకిందిరా సీకింది కాడికి మాదాలు కానీ నాకు ఊరిల్లు ఉట్టేకురి నేను మటన్ తెచ్చుకుంటాను మీరు ఓరి నన్ను తీసుకపోలేదని మళ్ళీ మటన్ కొనుకొచ్చుకుంటానని సపరేట్ అనుకుంటా వీరికి చెప్పుడు తప్పైందే ఓ శంకరి టిఫిన్ అంటున్నావేంద్రా నీ కొరక తెచ్చినా ఏంది తిప్పినా నా కోసం తెచ్చినవా అల్ల ఏమున్నది నేను ఫంక్షన్ పోలేదు కదరా నీకు శుద్ధ తెలుసు కదరా నేను ఫంక్షన్ పోలేదని మీ అత్తతోటి మటన్ పంపిర్రా ఇవాళ ఒక్క పొద్దు కదా నీ గురించే తెచ్చినా అగో చూసినవానే మామ ఓడేదని అత్తకేసి ఇచ్చిరట నేను నీతో రాలే కదా మరి నాకేసి ఇచ్చి రానే ఫంక్షన్ స్టార్ట్ అయినాక నువ్వు ఎన్నిసార్లు తినొచ్చినావు అని వాళ్ళు నాకు వేసి ఏదేమో నీ గురించి తెలుసు కదా వాళ్ళకు సపడు కుక్క నాకోసం తెచ్చిన మామ ఇంకా ఇప్పుడు పోతుంది ఇత్తపో సరే తీరా పోతున్నా మంచిగా తిను తింటా ఇంకేమి తిను పా లోపలికి పోయి. తినే తింటారా ఏంది? అన్నం వేసుకొని తిను పా. బాబు ఎక్కిన మాటను పోయి తీసుకట్ట మంచిగా మసాలా గీసాల పాత్ర కారం పెట్టు రేపు తిన్నా ఏమంటావే ఏది ఇష్టమా? అనే అట్టి అట్టి నేను పిచ్చి పెడతా అవును సార్ నీ వేరే చక్కెర కాదుంటే పక్కన పోతే 2 తీర్లు వస్తాయి గట్టుండా కాదుంటే తాత మన బాబు చెప్తున్నా పొయ్యి కూర పట్టుకు రావాలి పొయ్యి కూర పట్టుకు రావాలి ఇది తింటా అది తెచ్చుకుంటా రేపు అది తింటా అవును సార్